అనుదినము దేవుని కృపావర్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా యెహోవాను ఆశ్రయించు వారు సమస్తమును గ్రహించుదురు అనే అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ప్రభువు ఇచ్చాడు. దేవుణ్ణి ఆశ్రయించకుండా లోకాన్ని ఆశ్రయించిన వారు కన్ఫ్యూజన్లో జీవిస్తారు. ఎందుకంటే ఈ లోకం ఒక కన్ఫ్యూజన్తో నింపబడినటువంటి లోకం. ఈ ప్రపంచంలో గిన్నిస్ బుక్ లో పేరెక్కిన వారు కూడా, గొప్ప ఘనత వహించిన వారు కూడా వారి ఆత్మకు రక్షణ కావాలన్న సంగతి ఇంకా గ్రహించకుండానే జీవిస్తున్నారు. అంటే లోకం దృష్టిలో చాలా గొప్పవారు, కానీ దేవుని దృష్టిలో గ్రహింపు లేకుండా జీవిస్తున్న మానవులుగా ఉన్నారు. భూమిని, ఆకాశంలో, సముద్రం, దానిలో సర్వమును చేసింది ఎవరు? సృష్టిని ఆరాధించాలా? సృష్టిని చేసిన కర్తను ఆరాధించాలా? ఆ గ్రహింపు ఎక్కడ? చాలా మందిలో ఆ గ్రహింపు లేకుండా జీవిస్తున్నారంటాడు. సంగతులను గ్రహించగల శక్తిని ఇచ్చేటువంటి దేవుణ్ణి సేవించండి. బబులోను ఏలుతున్నటువంటి నెబుకద్నెజరు రాజుకు ఒక కల వచ్చింది. ఆయన తెల్లవారు లేచిన తర్వాత కల మర్చిపోయాడు. కొంతకాలం మాత్రం గుర్తుంది. జ్ఞానులను, ఆ రోజుల్లో ఉన్నటువంటి శకునగాండ్రులను అందరిని పిలిపించి ఓ సభ ఏర్పాటు చేసి, నాకు రాత్రి కలగన్నాను, ఏ కలగన్నాను మీరు చెప్పాలి, దాని అర్థం కూడా మీరు చెప్పాలంటాడు. అక్కడ శకునగాండ్రు, అక్కడ ఉన్నటువంటి జ్ఞానులందరూ చెప్తారు, రాజా మీరు ఏం కలగన్నారో మాకు చెప్తే దాని వివరణ, ఆ గ్రహింపు ఏంటో మేము చెప్తాం, దాన్ని వివరించి చెప్తామంటే, నేను ఏ కలగన్నానో చెప్పను, కానీ నేను కన్నా కళ గురించి మీరే చెప్పాలి. అదెలా సాధ్యం రాజా? మీరే కలగన్నారో మాకేం తెలుసు అంటే, చెప్పకపోతే మీ మెడల మీద తల్లుండవు అన్నాడు. మీకు పెద్ద క్వార్టర్స్ ఏర్పాటు చేసి, ఫుడ్ ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరిని పోషిస్తుంది ఎందుకో? ఇలాంటివన్నీ తెలియని సంగతులు నాకు తెలియపరచాలని. నేను గ్రహింపలేని సంగతులు మీరు గ్రహించి, మీరు జ్ఞానులు కదా, అందుకొరకే మిమ్మల్ని ఏర్పాటు చేసి మీకు అన్ని విధాలుగా వసతులు ఏర్పాటు చేస్తే, మీరు నాకు వచ్చిన కళ ఏంటో చెప్పరా, మీ అందరికి మరణశాస్త్రం విధిస్తానని చెప్పినప్పుడు శకునగాండ్రు, అక్కడున్న వాళ్ళందరూ కూడా తలలు పట్టుకొని ఏడుస్తూ, మా కుటుంబాలు ఏమైపోతాయి, జ్ఞానులందరూ కూడా ఒక దగ్గర చేరి బాధపడుతుండగా అందులో ఒకడంటాడు, సంగతులను గ్రహించగలిగిన, స్వప్నాలు, దర్శనాలు యొక్క వివరాలను చెప్పగలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు మన దేశంలో. ఎవరతను? యెహోవా యందు భయభక్తి కలిగిన దానియేలు అనే భక్తుడున్నాడు. అతను ఆఫీస్లో ఎటువంటి లోపం లేకుండా జీవిస్తాడు. చాలా డిసిప్లైన్డ్ పర్సన్. ప్రతి ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థించే వ్యక్తి. అతని దేవుడు అతనికి అనేక విషయాలు బయలుపరుస్తున్నాడు. అతన్ని పిలిపించి మనం అడుగుదామంటే దానియేలు దగ్గరికి వెళ్ళి, వీళ్ళంతా శకునగాండ్రు కావచ్చు, జ్యోతిష్కులు లాంటి వారు అందరూ వెళ్ళి జ్ఞానులందరూ అడుగుతారు. దానియేలు గారు ఒక చిన్న సహాయం చేసి పెట్టండి. ఏంటంటే, మన దేశాన్ని ఏలుతున్న రాజుగారు నెబుకద్నెజరు గారు ఒక కలగన్నాడట. ఆ కళ ఆయన మర్చిపోయాడు. ఆ కళ అర్థం కూడా మనం చెప్పాలట. ఎలా వీలు పడుతుంది? ఇది సాధ్యమేనా? భూమి మీద ఉన్న ఎవరికీ సాధ్యం కాదంటే, దానియేలు అంటే నా దేవునికి సాధ్యమే, అందుకే నీ దగ్గరికి వచ్చామయ్యా, మీ దేవుణ్ణి ప్రార్థించి చెప్పు, నీవు ఆరాధిస్తున్న జీవము గల దేవుడు నీకు చెప్పగలడని మాకు నమ్మకం ఉండే నీ దగ్గరికి వచ్చామంటే, దానియేలు అడుగుతాడు, రాజా కొంత టైం ఇమ్మని అడిగితే, రాజుగారు ఓకే టైం ఇస్తున్నాను, త్వరగా చెప్పండి, నేనేం కలగన్నానో దాని అర్థము, దాని భావం త్వరగా చెప్పాలన్నాడు. దానియేలు వెళ్ళి షద్రక్, మేషక్, అబేద్నెగో అనే ప్రార్థనా పరులేంటో తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 19-20 వచనాల్లో, దయచేసి ఈ రాత్రి వేళ నా నిమిత్తం ప్రార్థన చేయండి. నెబుకద్నెజరు రాజు రాత్రి ఏ కలగన్నాడో ఆ కల యొక్క అర్థమేంటో మనం గ్రహించే విధంగా వెళ్ళి చెప్దామని చెప్పి ప్రార్థన చేసుకోమంటే, రాత్రంతా వీళ్ళు ప్రార్థనలు గడుపుతారు. ఈ నలుగురు ప్రార్థిస్తుండగా దానియేలు సపరేట్ రూమ్లో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నాకు కళ ఏంటో నాకు బయలుపరచు, కళ యొక్క భావం ఏంటో నేను గ్రహించేలా సాయించమని. ఎగ్జాక్ట్గా నెబుకద్నెజరు రాజు కొద్ది రోజుల క్రితం అతను కన్న కళ మొత్తాన్ని దేవుడు వివరించి చూపిస్తాడు. ఆ కళ యొక్క అర్థాన్ని కూడా చెప్తాడు. వెంటనే తెల్లవారేసరికి ఆ ఆల్ నైట్ ప్రేయర్లో జవాబు వచ్చింది. దానియేలు వెళ్ళి రాజ్యసభలో నిలబడి, రాజా నీకు వచ్చిన కళ ఇది చెప్తుండగా ఆయన రికలెక్ట్ చేసుకుంటాడు. ఎగ్జాక్ట్గా చెప్పావే, అబ్బా ఎవరయ్యా, ఎవరి ఇదంతా బయలుపరిచింది నీకు అంటే, నేను సేవిస్తున్న దేవుడు అయ్యా, నిజంగా నీ దేవుడు జీవం గల దేవుడు, సత్యవంతుడైన దేవుడు, సంగతులను గ్రహింపగల శక్తినిచ్చిన దేవుడు, నువ్వు మామూలు మనిషివి కాదు, దేవుని ఆత్మ కలిగిన వాడవు అని చెప్పి అంటాడు. దాని భావాన్ని కూడా వివరంగా చెప్తే ఆశ్చర్యపోతాడు. మరి దానియేలుకు ఊరికినే బయలుపరిచాడా కాదు, ఉదయం, సాయంకాలం, మధ్యాహ్నం ప్రార్థించుట, వాక్యం ధ్యానించుట, తన పనిలో కూడా శ్రద్ధ కలిగి దేవునికి మహిమకరంగా జీవించాడు. తన ఉద్యోగంలో, తన పనిలో కూడా మీరు అలా జీవించగలరు. దేవుని సహాయం అడగండి. ఒక ఆత్మీయతలో క్రమశిక్షణ పెట్టుకోండి. దేవుని కృపను అడగండి. పిల్లలైతే మీ చదువులో అనేక విషయాలు గ్రహించడానికి తగిన జ్ఞానాన్ని దేవుడు మీకు దయచేస్తాడు. యాకోబు 1:5, ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడిగినట్లయితే వారి జ్ఞానం ధారాళంగా దయచేస్తాడు. అలాగే మీ ఆఫీస్లో కావచ్చు, ఉద్యోగంలో ఇప్పుడు నూతనంగా జాయిన్ అవుతున్నారేమో, ఒక బిజినెస్ పెట్టబోతున్నావేమో, నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎన్నో మార్గాలు ప్రయత్నం చేస్తున్నావు, విదేశాలు వెళ్ళడానికి. కానీ పెట్టుబడి పెట్టే ముందు, నువ్వు ఖర్చు పెట్టే ముందు
నువ్వు ఇన్వెస్ట్ చేసే ముందు కొన్ని విషయాలు నువ్వు గ్రహించాలి. ప్రార్థన చేసి అడుగు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నారు. ఒక రేసులో నువ్వు జయించాలంటే కొంత స్టడీ చేయాలి. ఏదైనా ఖర్చు పెట్టే ముందు, మీ కష్టార్జితాన్ని ముందు పెట్టే ముందు ఆ సంగతులను గ్రహించడానికి ప్రార్థన చేయండి. దేవుడిని అడగండి. ఆయన ఆశ్రయించిన వారు అనేక విషయాలు గ్రహించేలా దేవుడు కృపనిస్తాడు. మీకును మీ కుటుంబాలకు దేవుడి కృప దయచేసి బలపరచునుగాక. అందుకే ఆయన ఆశ్రయిద్దాం, ఆయన భయభక్తి కలిగి జీవిద్దాం. ఒక కీర్తన పాడుకుందాం పిల్లరా. యెహోవాను ఆశ్రయించిన భక్తులైన దానియేలుకి ఎన్ని విషయాలు దేవుడు బయలుపరిచాడు. సమస్తము గ్రహించేలా దేవుడు చేశాడు. రాజులు సైతం ఆశ్చర్యపోయారు. నెబుకద్నెజరు కాలంలో, బెల్షెజరు కాలంలో, ఆ తర్వాత వచ్చిన రాజుల కాలంలో రాజులు మారారు కానీ భక్తుడు మారలా. ఇతన్ని అందరూ వెతుక్కుంటూ వచ్చారు. నువ్వు దేవుణ్ణి వెతికే వ్యక్తివైతే ప్రజలందరూ నిన్ను వెతికేలా దేవుడు చేస్తాడు. నువ్వు దేవుని సన్నిధిని, దేవుని కృపను వెతుకుతూ ఆయన కొరకు కనిపెట్టుకునే వ్యక్తివైతే నిన్ను ప్రజలు వెతుక్కుంటూ వచ్చేలా దేవుడు చేయగలడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచండి. మీ ఇంటి వారికి కానీ, మీ ఇంట్లో ఉన్న బిడ్డలకు కానీ గ్రహింపు లేకుండా జీవిస్తూ ఉంటే ఆ గ్రహింపును ప్రభు దయచేయును గాక. వారి జీవితంలో రియలైజ్ అయ్యి వారు కూడా సత్య మార్గంలోకి వచ్చుదురు గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా, యెహోవాను ఆశ్రయించి వారు సమస్తము గ్రహించుదరన్నావు. ఈ ప్రపంచంలో అనేకులు గ్రహింపు లేకుండానే జీవితాన్ని ముగిస్తున్నారు. ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు వారిలో ఒక ఆత్మ ఉందని, ఆత్మకు రక్షణ కావాలన్న విషయాన్ని గ్రహింపు లేకుండా పాపాల్లోనే జీవిస్తూ, పాపక్షమాపణ లేకపోతే, పాప పరిహారం లేకపోతే ఆత్మ పాతాళ అగ్నిగుండానికి వెళ్ళిపోతున్న గ్రహింపు లేకుండా జీవించేస్తున్న అనేకులకు మీరు గ్రహించేలాగా సహాయం చేయండి. వారు నిన్ను ఆశ్రయించినప్పుడు గ్రహింపు గల శక్తినిస్తా అన్నావు. అవును ప్రభువా, ఈ ప్రార్థనలు ఏకీవించిన ప్రతి ఒక్కరికి, వారికి, వారి కుటుంబాలకు, వారి బిడ్డలకు కూడా వారు ఏమై ఉన్నారో, వారు ఏ విధంగా విడుదల పొందాలో, మేలు పొందాలో, ఏ విధంగా జీవించాలో ఆ గొప్ప గ్రహింపు వీరందరికీ దయచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నారు. వారు సమస్యల నుండి బయటపడాలంటే ఏం చేయాలి? శోధనల నుండి బయటపడడానికి ఏం చేయాలి? రాబోయే దినాల్లో శ్రమల్లో పడకుండా, శోధనలో పడకుండా అంటే ఏం చేయాలో అట్టి గ్రహింపు వీరికి దయచేయండి. శోధనల నుండి తప్పించి, కాపాడి నడిపించి, ఇప్పటికే చిక్కుల్లో ఉన్న వారు ఎలా విడుదల పొందాలో గ్రహింపు వారికి ఇచ్చి, వారు ప్రార్థిస్తుండగా గొప్ప కార్యములు జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానం విన్న తర్వాత ఆమెన్ చెప్పి మీ ఫ్రెండ్స్, స్నేహితులందరికీ షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ బటన్ తమ్ మీద క్లిక్ చేయండి. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయని వారితో కూడా చెప్పి చేయించండి. ఎందుకంటే దేవుని మాటలు అనేకులకు అందజేస్తున్న ఛానల్. అంతేకాకుండా అనాథ బిడ్డలు, ఆర్ఫన్స్కి ఆహారం అందించినటువంటి ఛానల్గా ఉంటుంది. అనేక అనాథాశ్రయాలు ఉంటుంది. మనతో కనెక్ట్ అయిన పిల్లలకి ప్రతిరోజు ఆహారం ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం అందజేయబడుతుంది. ఈ ఛానల్స్ మనం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా వారికి మనం భోజనం పెట్టిన వాళ్ళు అవుతున్నాం. మీరు చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పి చేయించండి. ప్రభు కృప మీకు తోడే ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు.
బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని ఈ వాగ్దానంతో దీవించి బలపరిచి ఆస్వాదించి ఆయురారోగ్యములు ఇచ్చి కాపాడునుగాక. యెషయా 30:19 ఐజియా 30:19 ఈజ్ యువర్ ప్రామిస్. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. యాజ్ సూన్ యాజ్ హీ హియర్స్ హీ విల్ ఆన్సర్ యూ. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. ప్రార్థనలో ఉండండి. బర్త్డే ఉన్నవారు తప్పక దేవుడు దీవించి బలపరుస్తాడు. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్స్. హస్బెండ్ వైఫ్ మధ్యలో లవ్ అండ్ ఎఫెక్షన్ అది ఇంక్రీజ్ అవునుగాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి అనే ఆజ్ఞలో ముందుకు సాగుటకు ప్రభు మీకు కృపనిచ్చునుగాక. Psalms 147:14 కీర్తన 147:14 నీ సరిహద్దులో సమాధానం కలుగజేయవాడు ఆయనే. హీ గ్రాంట్స్ పీస్ టు యువర్ బోర్డర్స్. మీ బంధుమిత్రుల మధ్యలో, మీరున్న స్థలంలో, మీరున్న వర్క్ ప్లేస్లో, అన్ని చోట్ల కూడా మీ కుటుంబానికి సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.